అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, రెండు అతి ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకున్న తర్వాత మన వీడియోలోకి వెళ్దాం. ఒకటి, ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది గత అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది. అనేక మంది ఐఐటిఎన్స్, ఐఐఎమ్స్, ప్రొఫెసర్స్, కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్, ఐటీ నిపుణులు, అనేక మందితో కూడినటువంటి నిపుణుల బృందము మీకు గైడెన్స్ అందిస్తుంది. దీనికోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిల్ కోర్సు ఉంది, బిట్సార్ట్ ప్లస్ జోసా ఉంది, ఎంసెట్ ఉంది. మీకు తోచిన కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్స్ ద్వారా, వాట్సాప్లో చాట్ ద్వారా, కొన్ని సందర్భాల్లో ఫిజికల్ ప్రత్యక్షంగా నిర్వహించేటువంటి సెమినార్ల ద్వారా, అత్యవసర సందర్భాల్లో ఫోన్ కాల్స్ ద్వారా మీకు గైడెన్స్ అందించబడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచన. ఇది మొదటిది. రెండవది మిత్రులారా, జేఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్ 2 సెషన్స్ కూడా, అదేవిధంగా అడ్వాన్స్ బిట్సాట్ అన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ రాయగానే ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉందనే విషయం లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. దానిలో స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటాం, ఫ్యాకల్టీస్ యొక్క ఒపీనియన్ తీసుకుంటాం. హైదరాబాద్లోని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ తోటి క్వశ్చన్ పేపర్ మీద రివ్యూ జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ లెవెల్ ఎట్లుంది, మోడరేటా, ఈజీ మోడరేటా, ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని మార్కులు 10th ర్యాంక్ వస్తుంది, నెక్స్ట్ టైం ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ట్రెండ్ ఎట్లా ఉంది, తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత మీకు ర్యాంక్ ఎక్కడ వస్తే ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఆల్టర్నేట్గా ఏం ప్లాన్ చేయాలి, ఏమైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ రాయాలా. సో ఇట్లా అనేక విధాలుగా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా సమగ్రమైన గైడెన్స్. దాదాపు ఒక 5 నుంచి 6 గంటల రోజు లైవ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది 2 ఛానల్లో జరుగుతుంది. ఒకటి ఎస్బీఆర్ టాక్స్ మీకు తెలిసిందే, మరొకటి స్వధర్మ ఎడ్యుకేషన్ అనేటువంటి కొత్త ఎడ్యుకేషన్ ఛానల్ వచ్చింది. అనేక మంది ఎక్స్పర్ట్స్ కలిసి స్టార్ట్ చేసినటువంటి ఎడ్యుకేషన్ ఛానల్. ఈ స్వధర్మ ఎడ్యుకేషన్ మీ యూట్యూబ్లో స్వధర్మ ఎడ్యుకేషన్ అని కొడితే మీకు వస్తుంది. మాకు ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లింకులలో కూడా దీని యొక్క లింక్ షేర్ చేస్తాం. 2 ఛానల్లో కూడా లైవ్ టెలికాస్ట్ వస్తుంది. మీకు చాలా క్లారిటీ ప్రతి క్వశ్చన్ పేపర్కు. పొద్దున 12కి ఎగ్జామ్ కాగానే 12కు, సాయంత్రం ఎగ్జామ్ కాగానే 6కు. సో ఉదయం సాయంత్రము అనేక మంది నిపుణులచే లైవ్ కార్యక్రమం, రోజుకు 5-6 గంటల లైవ్ కార్యక్రమం. తెలుగు మీడియా కానీ యూట్యూబ్ చర్చలో కానీ ఎక్కడా జరగని విధమైనటువంటి ఒక అత్యంత సమగ్రమైనటువంటి కార్యక్రమం. కాబట్టి అందరూ కూడా ఎస్బీఆర్ టాక్స్ అండ్ స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు యూట్యూబ్లో టైప్ చేసి వస్తుంది, లింక్ కూడా పెడతాము. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలో కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. స్వధర్మ ఎడ్యుకేషన్ యొక్క లింక్ పెడుతున్నా. స్వధర్మ ఎడ్యుకేషన్ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి లింక్ మీకు పెడుతున్నాము. దాంట్లో క్లిక్ చేసిన కూడా స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు ఓపెన్ అవుతుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని 2 ఛానల్ను. ఇక నుంచి ఇప్పుడు జేఈ మెయిన్స్ నుంచి మొదలు మీకు అడ్వాన్స్ అయిపోయి అన్ని ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా అన్నిటికి సంబంధించిన గైడెన్స్, విట్, మణిపాల్, అమృత, కామెడ్కే, ఎంసెట్, సో ఇట్లా అనేక ఇతర కాలేజీకి సంబంధించినటువంటి గైడెన్స్ను, క్వశ్చన్ పేపర్ రివ్యూస్ను, వీటన్నిటిని కూడా ఎక్స్పర్ట్స్ తోటి నిర్వహించేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. మిత్రులారా, మనం గతంలో అనేక రివ్యూలు చేస్తాం. ఇప్పుడు మళ్ళీ వరుస ఇంజనీరింగ్ కాలేజీల రివ్యూల పరంపర ప్రారంభమైంది. సో దానిలో భాగంగా ఈరోజు మనం చేసుకునే కాలేజ్ సంబంధించిన రివ్యూ ఏంటంటే ఎల్ఎన్ఎంఐటి అనేది అత్యంత విలక్షణమైన యూనివర్సిటీ. చాలామంది తెలియదు ఇది. ఎల్ఎన్ఎంఐటి అంటే లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎల్ఎన్ఎంఐఐటి. సో ఇది చాలా గొప్ప టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్, చాలా లెగసీ ఉన్నటువంటిది. సో దీని వివరాన్ని కూడా మనం లోతుగా పరిశీలిద్దాము. దీని ఫస్ట్ మనము ముఖ్యమైనది ఎవరు స్టార్ట్ చేశారు అనేది అతి ప్రాధాన్యమైనటువంటి విషయం. ఇదే కాలేజ్ యొక్క ఫౌండర్ యొక్క సామర్థ్యము, వారి యొక్క ఫిలాసఫీ, వారి విజన్ ఆధారంగా కాలేజీ నిర్మాణం అవుతుంది. 90% కాలేజ్ యొక్క ఫౌండర్ మీదకి ఆధారపడి ఉంటుంది. తర్వాత ఈ లక్ష్మీ నివాస్ మిట్టల్, చాలామంది వినుంటారు, లక్ష్మీ మిట్టల్ అంటుంటారు. అతను భారతదేశంలో జన్మించినటువంటి బ్రిటిష్ రెసిడెంట్ బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఆర్క్లర్ మిట్టల్ అనేటువంటి స్టీల్ కంపెనీకి ఈయన సీఈఓ అండ్ చైర్మన్. ఇది ప్రపంచంలో అన్నిటికంటే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ. స్టీల్లో ఇదే లెజెండ్. తర్వాత అయితే యాక్చువల్గా అతను 1976లో మీకు మిట్టల్ స్టీల్ స్టార్ట్ చేశారు. 2006లో స్ట్రాటజిక్ పార్ట్నర్గా వాళ్ళు కలిసి ఆర్క్లర్ అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. ఇప్పుడు ఆర్క్లర్ మిట్టల్ అనేటువంటి కంపెనీగా ఉంది.
ఇతనికి భారతదేశంలో రెండవ పెద్ద భారత తర్వాత అతిపెద్ద అవార్డు అయినటువంటి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో వీళ్ళు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. తర్వాత అథ్లెటిక్స్ కూడా వీరు ఫండింగ్ చేస్తుంటారు. సో చాలా దాన ధర్మాలు చేయడంలో చాలా ప్రఖ్యాతి గదించి అందుకనే వీరికి పద్మవిభూషణ్ వచ్చింది. చాలామంది అనుకుంటే ఇండస్ట్రియలిస్ట్ అనగానే వాళ్ళు దోపిడీ అనుకుంటే అది వాస్తవ విషయం కాదు. అన్ని ఇండస్ట్రియలిస్టులు కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి చాలామంది ఇండస్ట్రియలిస్టులు దేశానికి బీదలకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు లక్ష్మీ మిట్టల్ గారు ఒకరు. సో తర్వాత హిస్టరీ ఏంటంటే LNMIT 2002లో స్టార్ట్ అయింది. ఇది లక్ష్మీ రాజస్థాన్ గవర్నమెంట్, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ లక్ష్మీ అండ్ ఉషా మిట్టల్ ఫౌండేషన్ కలిపి చేస్తున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్ సహకారంతో లక్ష్మీ అండ్ ఉషా మిట్టల్ ఫౌండేషన్ 2002లో స్టార్ట్ అయింది. ఇది అటానమస్ నాన్ ప్రాఫిట్ ఇన్స్టిట్యూషన్. ఇది కార్పొరేటే కావచ్చు కానీ ప్రాఫిట్ ఏం తీసుకోరు, కాస్ట్ మెయింటైన్ చేస్తుంటారు. సో ఇంతమంది చెప్పినట్టు దీని CEO ప్రస్తుతానికి లక్ష్మీ నివాస్ మిట్టల్, దీని ఫౌండర్. సో ఇది యూజీస్తున్నప్పుడు UGC, AICT, ASCC అండ్ ARIA వీటన్నిటితోటి అయింది. డాక్ అక్రెడిటేషన్ ఉంది, A గ్రేడ్. ఇది బీటెక్, ఎంటెక్, MSc, MS బై రీసెర్చ్ ఇట్లాంటి అనేక PhDలు అన్ని ప్రోగ్రామ్స్ ఇది ఆఫర్ చేస్తుంది. ఈ విజన్ ఏంటంటే ఇది యాక్చువల్గా సో ఇది ద బెస్ట్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో స్టార్ట్ చేయడం అనేది వీరి యొక్క విజన్. సో చాలా ప్రీమియం ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ కూడా చాలా కొత్త కోర్సెస్ మనం తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం. రకరకాల కొత్త కోర్సెస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. చాలా ఇన్నోవేషన్ ఉంది, రీసెర్చ్ ఉంది దీనిలో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ యొక్క అన్నిటి యొక్క బ్లెండింగ్ ఉంది. సో వీటన్నిటితోటి ఒక మంచి బిట్స్ పిలాని ఒక టాప్ 8లా వరుస క్రమంలో ఉండేటువంటి సంస్థ ఇది. సో దీనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ మీద ఉన్నాయి. CSE, CCE, ECE, ME ఇట్లాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇది దేశంలో గొప్ప సంస్థలో ఒకటి. సో ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి, ఇంటిగ్రిటీ, టీమ్ వర్క్, ఎక్సలెన్స్, వీటన్నిటి వాల్యూ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో కాబట్టి ఇది చాలా మంచి ఎంపిక స్టూడెంట్స్కు. మిషన్ చూడండి. సో చాలా పెద్ద లెగసీ, దాదాపు 23 సంవత్సరాల లెగసీ ఉంది. 100 acre గ్రీన్ క్యాంపస్ ఇది జైపూర్ దగ్గర ఉంటుంది. మొత్తం 3996 స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్స్ సంబంధించిన సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పటివరకు 3996 మంది గ్రాడ్యుయేట్ అయ్యారు. సో ఇప్పటికి 25 మందికి PhD వచ్చింది. తర్వాత చాలా రకాల లెగసీ ఉంది అది. దీనికి సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ ఎవరున్నారంటే పద్మవిభూషణ్ లక్ష్మీనివాస్ మిట్టల్ ఉన్నారు. తర్వాత వారే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఫార్క్లర్ మిట్టల్ కూడా, సో వీరే చైర్మన్గా ఉన్నారు. అండ్ వీరు పెట్రోకెమికల్ ఎనర్జీ సెక్టర్లో కూడా వీళ్ళకు చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. ఇప్పుడు HPCL తోటి మిట్టల్ గ్రూప్ కలిసి ఒక జాయింట్ వెంచర్ కూడా చేస్తున్నారు. సో ఒకసారి LNMIT సంబంధించిన ర్యాంకింగ్ చూస్తే NIRFలో ఇది 22 years ఇన్స్టిట్యూషన్ కాబట్టి 151 మధ్యలో వచ్చింది. కానీ ఇంకా దీనికి ప్లేస్మెంట్ వాటి విషయంలో చూస్తే టాప్ 50 లోపు ఉండే సంస్థ, 50 కూడా కాదు నాకు తెలిసి టాప్ 30 లోపు ఉండేటువంటి సంస్థ. కాబట్టి NIRF ఆధారంగా మనం నిర్ణయించుకోవడానికి వీలు లేదు. LNMIT గ్లోబల్ రికగ్నేషన్ ఉంది. సో QS ర్యాంకింగ్స్లో, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో LNMIT 151 నుంచి 200 మధ్య ఉంది NIRF. ఇంకా గ్లోబల్ ర్యాంకింగ్స్ లేదు, ఎందుకంటే ఇంకా 22 సంవత్సరాలు కాబట్టి ఇంకా టైం పడుతుంది. కానీ దీనికి ఉండేటువంటి ర్యాంకింగ్ కంటే దీని యొక్క పెర్ఫార్మెన్స్ ప్లేస్మెంట్ కానీ చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు UG ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. కమ్యూనికేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, బీటెక్ ఆనర్స్ విత్ స్పెషలైజేషన్ ఇది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, యూనిక్ కోర్స్ ఇది చేయొచ్చు. బీటెక్ విత్ మైనర్ ఇది ఆనర్స్, మైనర్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ CCE విత్ మైనర్ ఇన్ రోబోటిక్స్ ఆటోమేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మైనర్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE విత్ మైనర్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మైనర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మైనర్ అంటే మేజర్, ఇది మైనర్ ప్రోగ్రామ్ కూడా. ఇది చాలా IITs కూడా వచ్చింది మధ్య, IIT హైదరాబాద్ అనేక వాటిలో వచ్చింది. అంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మీరు రోబోటిక్స్ అట్లా చదవచ్చు. అట్లా ఇది చాలా కొత్తది అన్నట్టు, బట్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. సో కాబట్టి ఎవరైనా చదవచ్చు. మనం అనుకుంటాం మెకానికల్ ఇంజనీరింగ్కు CSE సంబంధం లేదనుకుంటాం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధం లేదనుకుంటాం. ఇట్లా రకరకాల బ్లెండ్ అయ్యేటువంటి కోర్సెస్ వచ్చినాయి. సో అట్లాంటివి ఇవి చాలా అప్డేటెడ్ కోర్సెస్. మీకు అదేవిధంగా బీటెక్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇలా 4 ప్రధానంగా సిసి కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, సిసిఈ, ఈసీఈ అండ్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ బీటెక్, ఎంటెక్ 5 years డ్యూయల్ డిగ్రీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఈసీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ని రకాల వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ మీకు ఎక్కడ కనపడవు. ఈ కోర్సెస్ ఏంటి, దేనిలో ఏ సబ్జెక్ట్ ఉంటుంది, సో ఈ మేజర్ మైనర్లో ఉండేటువంటి సిలబస్ ఉంటుంది, అన్నిటి విషయాల మీద మీకు జూమ్ మీటింగ్స్లో మీకు గైడెన్స్ ఉంటుంది. శ్రీధర్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఇంకా అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. ప్రతిష్టాన్ శ్రీధర్ వీడు అన్నింటిలో కూడా సిలబస్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి అన్నింటి కోసం కేవలం లిమిటెడ్ స్టూడెంట్స్ కోసం, దానికోసమే ఎస్బీఆర్ టాక్స్ సంబంధించిన యాప్లో కోర్స్ తీసుకోండి. మాస్టర్స్ అండ్ పిహెచ్డీ ప్రోగ్రామ్స్ ఎంటెక్లో చూడండి, ఎంటెక్లో, ఎంఎస్లో, ఎంఎస్సిలో, డాక్టర్ ఆఫ్ ఫిజిక్స్ అన్నీ చూడండి, దానిలో అన్నింటిలో కోర్సెస్ ఏమనేది వస్తుంది. పిహెచ్డీలో ఇంటెక్ చూడండి, చాలా తక్కువ సీట్స్ మీకు బీటెక్లో సీట్స్ 240, 120, 180, 60 ఇట్లా అన్నీ కలిపి బ్యాచెస్ డిగ్రీలో మీకు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. మీరు చూడండి 120, 300, 420, జస్ట్ 700, 800 అన్నీ కలిపి. బీటెక్ ఎన్ని రకాల కోర్సెస్ కలిపినా కూడా చాలా ఉంది. దీనిలో 5 years ఉన్నాయి. మొత్తం కలిపి బీటెక్ అండ్ ఎంటెక్ కలిపి అన్ని సీట్స్ ఉన్నాయి. ఓన్లీ బీటెక్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మీకు. ఓన్లీ బీటెక్ అయితే మీకు 180, ఆల్మోస్ట్ 300, 540 ఉన్నాయి అంతే. జస్ట్ చూడొచ్చు మీరు సీరియస్ ఎక్కడెక్కడ ఉన్నాయని. మీరు ప్లేస్మెంట్ చూస్తే చాలా మన గూగుల్ వచ్చింది, అడోబ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సో ఇంకా చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి. మీరు చూడండి, ఓయో ఉంది, డెలాయిట్ ఉంది, జియో ఉంది, బైజూస్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు ప్యాకేజ్ చేస్తే 2024 52.28 lakhs హైయెస్ట్, అండ్ యావరేజ్ 12.58, హైయెస్ట్ 2023లో 50.96 lakhs హైయెస్ట్, యావరేజ్ 14.51. సో కాబట్టి మీరు చాలా పెద్ద ప్యాకేజ్ ఇవి. అవరే ప్యాకేజెస్ 12 lakhs, 14 lakhs ఉంటే సామాన్యమైన విషయం కాదు. ఇంకా రిసెషన్లో కూడా చూడండి, ప్లేస్మెంట్ డేటా కూడా మీకు క్లియర్ చేయబడ్డది, క్లియర్గా స్క్రీన్ కొడుతుంది. ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఆఫ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ 93.86, అండ్ హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ అవన్నీ ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ. 2024లో ఇంకా కంటిన్యూ అవుతుంది అది 63.25 ఇప్పటికీ, ఇంకా అయిపోలేదు. టోటల్ మీకు ప్లేస్మెంట్ సమ్మరీ బ్యాచ్ కూడా ఉంది. మీరు లాస్ట్ 5 years స్టాటిస్టిక్స్ కూడా ఉంది, క్లియర్గా చూడొచ్చు. 50.96 lakhs హైయెస్ట్ 23, 22, 1 crore పైన ఉంది. 58 lakhs, 63 lakhs, 36 lakhs కరెక్ట్. 20 మీడియం ప్యాకేజ్ కూడా ఉంది. మీడియం ప్యాకేజ్ ఫస్ట్ 2021లో 8, 12.84, 13.32, 11 lakhs ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు మీరు. ఎట్లా అప్లై చేయాలి? ద ఇన్స్టిట్యూట్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఎయిదర్ క్యాప్టెన్ ఫీ ఆర్ మేనేజ్మెంట్ కో. మేనేజ్మెంట్ సీట్స్ లేవు. ఏ కాలేజీకి అయితే మేనేజ్మెంట్ సీట్స్ ఉండవో అవి టాప్ లెవెల్ అన్నట్టు. మీకు మణిపాల్కు మేనేజ్మెంట్ కోటా లేవు, స్లాబ్స్ లేవు, మీకు బిట్స్ పిలానికి లేవు. సో ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూషన్ మాత్రమే మేనేజ్మెంట్ కోటా లేదు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా లేకుండా మీకు సేమ్ ఫీ, యూనిఫామ్ ఫీ పెట్టే స్లాబ్స్ లేకుండా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అట్లాంటి సంస్థ మీకు డైకాట్కి సంబంధించింది లేవు. సో అట్లా ఇవన్నీ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. దేర్ ఆర్ 4 modes ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద మెన్షన్ ప్రోగ్రామ్స్. రెగ్యులర్ మోడ్ జేఈ మెయిన్స్ నుంచి ఉంది. డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ బోర్డ్ టాపర్స్, మీ ఇంటర్మీడియట్ బోర్డ్ టాపర్స్ కూడా డైరెక్ట్ అడ్మిషన్ ఉంది. దాస్ అమౌంట్ ఇంటర్నేషనల్ అడ్మిషన్ త్రూ జేఈ అండ్ వ్యాలిడ్ శాట్స్కు 2 కలిపి దాస్ అమౌంట్, జేఈ అండ్ శాట్ అన్నిటికి సంబంధించింది. లాటరల్ ఎంట్రీ మోడ్ ఫర్ అడ్మిషన్ టు సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ పాలిటెక్నిక్ నుంచి కూడా ఉంది. ఇది కూడా వెళ్ళొచ్చు మీరు. 4 రకాలు ఉంది. ఇన్స్ట్రక్షన్స్ టు అప్లై. సో మీకు 2,000 రూపాయలు ఫీ కట్టాలి. ఫీమేల్కు 1000 రూపాయలు అంతే. దాసా మోడ్ అడ్మిషన్, దాసా అయితే 7,500. సో మీరు చూడవచ్చు, దాసా మోడ్ అయితే మస్ట్ ఇండియన్ సిటిజన్స్ కావాలి, ఓసీఐ స్టేటస్ ఉంటేనే దీనికి అప్లై అవుతుంది. మీరు క్లియర్గా చూడవచ్చు. జేఈ అనేది ఎన్టీఏ ప్రకారం ఉంది. సో 60% మార్క్స్ రావాలి. 12th చదువుతున్న వాళ్ళు కూడా మీరు దీనిలో చేరొచ్చు. అట్లా 60% మార్క్స్ 10th ఉండాలి. ఇవన్నీ నార్మల్గా అందరికీ ఉంటాయి ఎలిజిబిలిటీస్. సో బోర్డ్ టాపర్స్కు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు దీని మీద స్క్రీన్ మీద. సో 10th class, 12th class స్టూడెంట్స్ అకాడమిక్ ఇయర్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్ రాజస్థాన్ నుంచి ఉంది. టాప్ 10 class స్టూడెంట్స్ క్లాస్ 12th నుంచి ఉంది. మెరిట్ లిస్ట్ మీన్స్ ర్యాంకింగ్స్ పబ్లిష్ మెరిట్ లిస్ట్లో. అదే టాప్ స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 12th సిబిఎస్ఈ. అది తర్వాత 12th class ఇంతకుముందు 60% వాళ్ళని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఇవన్నీ రెగ్యులర్ ఉండేటివి. దాసా మోడ్ దీనిలో ఫారెన్ నేషనల్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ఫారెన్ కంట్రీ, నాన్ రెసిడెంట్ ఇండియన్, ఇవన్నీ ఉన్నాయి కండి క్యాండిడేట్స్ మీరు చూడొచ్చు. చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కర్స్ ఇన్ గల్ఫ్ కంట్రీస్, సిఐడబ్ల్యూజీ, చిల్డ్రన్ ఆఫ్ ఇండియన్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ క్లాస్ 11th and 12th ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, ఈ దేశాల్లో. సో దాసా మోడ్ సంబంధించింది 1040 అవుట్ ఆఫ్ మ్యాక్సిమం ఆఫ్ 1600 శాట్లో ఉండాలి యూఎస్ఏ నుంచి. సో ద అప్లై మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ మినిమం ఆఫ్ 90% యాజ్ ఫైనల్ ఎన్టీఏ స్కోర్ నేను ఉండాలి ఎన్టీఏ నుంచి. ఇంతే కండిషన్స్.
సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ కూడా ఎంట్రీ కావచ్చు. సో బీటెక్ వేరే దగ్గర బీటెక్ బీ చదువుతున్న వాళ్ళు సెమిస్టర్ 1 సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కూడా డైరెక్ట్ సెకండ్ థర్డ్ సెమిస్టర్కి ఎంట్రీ కావచ్చు. జేఈ మెయిన్ రాసి చూడండి, కండిషన్స్ అన్నీ ఉన్నాయి. సో జేఈ మెయిన్ ద్వారా ప్రధానంగా పేపర్ 1 ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ బోర్డ్ టాపర్స్ జస్ట్ ఇవి కూడా ఉన్నాయి. సో ఫీ స్ట్రక్చర్ చూద్దాము. ఫీ స్ట్రక్చర్ కాస్ట్ అండ్ మనీ 10,000, సెమిస్టర్ ఫీ 3,000, ట్యూషన్ ఫీ అంటే 2,38,000 ఒక సెమిస్టర్ కంటే కొంచెం కాస్ట్లీ అయ్యేది. సో దాదాపు 5 lakhs సెమిస్టర్ అవుతుంది. దాదాపు 23, 24, 25 lakhs అవుతుంది. కాకపోతే చాలా మంచి ఇన్స్టిట్యూషన్. అంటే దీని ప్రకారము కొంచెం బిట్స్ ప్లాన్తో పోలిసి ఫీ తక్కువ, మామూలు వెబ్సైట్ కంటే ఎక్కువ, కానీ మంచి ఫెసిలిటీస్, మంచి టీచింగ్ అవన్నీ కూడా ఉంటాయి. హాస్టల్ ఛార్జెస్ ఇవన్నీ మొత్తం కలిసి సుమారు 23-24 లక్షలు అవుతాయి ఇయర్లీ. అయితే ఇది ఫారెన్ వాళ్ళకు కూడా సంబంధించి స్కాలర్షిప్స్ అండ్ అసిస్టెంట్స్ చాలా వరకు మీకు ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మీకు చాలా రకాల స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫీషియల్ వెబ్సైట్లో చూడండి. సో మీరు చూస్తే ఇక్కడ అంటే టాప్ 20 ర్యాంక్స్ అప్ టు 5,000 ర్యాంక్ ఇన్ జనరల్ కేటగిరీ జేఈ. దట్ స్కాలర్షిప్ అమౌంట్ ఈజ్ అప్ టు 3,50,000, 35,000 సెమిస్టర్. ద నెక్స్ట్ 20 ర్యాంకర్స్ 75,000 లోపు, ఇట్లా 7,500 లోపు అయితే మీకు ఉన్నాయి. అప్ జేఈ అడ్వాన్స్డ్, సో 30,000 పర్ సెమిస్టర్. అప్ టు నెక్స్ట్ 20 ర్యాంకర్స్ ఇట్లా దానికి సంబంధించిన కండిషన్స్ మీరు చూడొచ్చు. సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళ సిజిపి 9.81 అంటే 35,000, 9.51 నుంచి 9.8 30,000 ఇట్లా వాళ్ళకు మీకు రివార్డ్స్ ఉన్నాయి. మీకు ఇవన్నీ చూడొచ్చు. ఇలా రకాల బీపీఎల్ స్కాలర్షిప్, బిలో పవర్టీ స్కాలర్షిప్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరు చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీనికి కావాలనుకుంటే. చాలా వరకు సంబంధించిన ఫిలాంథ్రఫీకి కూడా మీకు ఇచ్చారు. ఇది మొత్తం మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చూడొచ్చు. ఇవన్నీ మెరిట్ కమ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఎకనామికల్ ఛాలెంజ్ వాళ్ళ కూడా ఉన్నాయి. ద అసిస్టెంట్షిప్స్ కూడా 50% ట్యూషన్ ఫీ కూడా ఉన్నాయి. స్కీమ్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎల్ స్కీము. సో రకరకాల కండిషన్స్ మీరు పూర్తి వెబ్సైట్ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అసిస్టెంట్షిప్ రకరకాలు ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్టడీ చేయొచ్చు. సో క్యాంపస్ లైఫ్ 100 acres ఉంది అవుట్స్కట్స్ ఆఫ్ జైపూర్. సో మీ కామన్ రూమ్స్, జిమ్స్, వైఫై అవన్నీ ఉండే, సెంట్రల్ లైబ్రరీ అవన్నీ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మ్యాప్ కూడా చూడొచ్చు మీరు. 100 acres క్యాంపస్. సో కొన్ని విజువల్స్ ఇస్తున్నాను, జస్ట్ మీరు చూడొచ్చు. లొకేషన్ రూపాకి నంగల్, పోస్ట్ మెయిల్ వయా జమ్డోలి, జైపూర్, రాజస్థాన్. ట్రైన్, రైల్వే ఇవన్నీ కూడా ఉన్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 17.5 kilometers. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 23 kilometers. బస్ స్టాండ్ 16. చాలా యాక్సెసిబుల్. ఇది వన్ అమాంగ్ టాప్ టెక్నాలజీ యూనివర్సిటీస్, ఇండస్ట్రీ బ్యాక్డ్ ఒరిజిన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, మీకు అల్యూమిని అసోసియేషన్ ఉంది 2011 నుంచి. మంచి స్ట్రాంగ్ అల్యూమిని ఉంది. కాలేక LNM is better than most of the IITs, GFTs, and it is preferred to private colleges like after BITS and DICAT. LNMI can be compared with top college we can get through ComEd, EPSET as equalized well-known private institutions, Hyderabad, Bangalore, Chennai. ఇది మీరు ఆలోచించవచ్చు. బిట్స్ అండ్ డైకాట్ తర్వాత బెస్ట్ థర్డ్ ఇన్స్టిట్యూషన్. 2 minutes సజెస్టెడ్. చూడండి, అంటే కొంచెం ఫీ పే చేయగలిగి మంచి ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకుంటే బ్యాంక్ లోన్స్ కూడా చాలా ప్రొవైడ్ చేస్తున్నాం, మీకు ఇబ్బంది లేదు. కాకపోతే మీకు ఐఐటీలో టాప్ ఐఐటీస్ రానప్పుడు, టాప్ ఎన్ఐటీస్ రానప్పుడు ఇది ప్రిఫర్ చేయొచ్చు. మెరిట్ స్టూడెంట్స్కు మంచి అప్డేటెడ్ కరికులం ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఒకవేళ బిట్స్ కానీ ఇంతకుముందు చెప్పుకున్న డైకాట్ రానప్పుడు టాప్ 10, టాప్ 15 ఐఐటీస్, 15-16 ఐఐటీస్ రానప్పుడు, టాప్ 10 ఎన్ఐటీస్ రానప్పుడు వీటికి మీకు వెళ్ళొచ్చు. అంటే టాప్ 5-6 ఎన్ఐటీస్ వరకు వెళ్ళి ఒక టాప్ 6 తర్వాత కూడా రాకపోతే కూడా దీనికి సజెస్ట్ చేసుకోవచ్చు. వెరీ వెల్ మెయింటైన్డ్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఇది మీరు దీనిలో కంఫర్టబుల్ చేయొచ్చు. మీకు ఏది బెటర్ అనేది అనేది చాలా పెద్ద సమస్య. అనేక బ్రాంచ్లు, అనేక క్యాంపస్లు, అనేక యూనివర్సిటీలు సీట్స్ వస్తున్నాయి. కాబట్టి వీటి డెసిషన్ మేకింగ్ కోసం SBI టాక్స్ ప్రతిష్టానం కలిసి మీకు కోర్సెస్ కండక్ట్ చేస్తుంది. SBI టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కోర్సెస్ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు ఏదైనా డౌట్ వస్తే మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఈ అవకాశం వినియోగించుకోండి. మీకు స్వధర్మ ఎడ్యుకేషన్ SBI టాక్స్లో లైవ్ జేఈ మెయిన్స్ జనవరి, ఏప్రిల్, బిట్స్ అండ్ మీకు అవసరమైన ముఖ్యమైన మేజర్ ఇన్స్టిట్యూషన్స్ విట్, మణిపాల్ తర్వాత ఇట్లాంటివి అడ్వాన్స్డ్ అన్నిటి మీద కూడా పేపర్ లైవ్ డిస్కషన్ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా స్వధర్మ ఎడ్యుకేషన్ SBI టాక్స్ ఉండి స్వధర్మ ఎడ్యుకేషన్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ 2 ఛానల్ లైవ్ వస్తుంది. SBI టాక్స్ కంటే మరింత సమగ్రమైనటువంటి ఛానల్, మంచి టెక్నాలజీ తోటి, మంచి కాంప్రహెన్సివ్ స్టడీస్ తోటి, అనేక మంది ఎక్స్పర్ట్స్ తోటి స్టార్ట్ అవుతుంది. స్వధర్మ ఎడ్యుకేషన్ SBI టాక్స్ ఎడ్యుకేషన్లో ఒక సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. కాబట్టి వీటందరూ కూడా మీ మద్దతు ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ధన్యవాద్. భారత్ మాతా కీ జై.